ఈరోజు మన లిస్ట్లో తెలుగులో వచ్చిన 5 బెస్ట్ థ్రిల్లర్, మిస్టరీ, ఎమోషనల్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ 5 సినిమాల్లో ఒక్కో మూవీకి ఒక్కో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మన లిస్ట్ను స్టార్ట్ చేద్దాం. నంబర్ 5లో ఉన్న సినిమా హిట్ ద ఫస్ట్ కేస్. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కథ విక్రమ్ రుద్రరాజు అనే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. విక్రమ్ చాలా తెలివైన పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ అతని గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా అతను మానసికంగా ఇబ్బంది పడుతుంటాడు. ఇలాంటి సమయంలో హైదరాబాద్లో ప్రీతి అనే అమ్మాయి అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత విక్రమ్కు వస్తుంది. మొదట ఇది ఒక సాధారణ మిస్సింగ్ కేసులా అనిపించినా విక్రమ్ ఒక్కో క్లూను ఫాలో అవుతున్న కొద్ది కేసు మరింతగా మారుతుంది. అతను తెలుసుకునే ప్రతి విషయం మరో ప్రశ్నను క్రియేట్ చేస్తుంది. ప్రీతి అసలు ఎక్కడికి వెళ్ళింది? ఆమె కనిపించకుండా పోవడం వెనుక అసలు కారణం ఏంటి? ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులు నిజం చెబుతున్నారా లేదా ఏదైనా దాచిపెడుతున్నారా? ఇలాంటి ప్రశ్నలతో సినిమా చివరి వరకు సస్పెన్స్ కొనసాగుతుంది. ముఖ్యంగా విక్రమ్ తన పర్సనల్ను పక్కనపెట్టి ఈ కేసును ఎలా సాల్వ్ చేస్తాడనేది సినిమాకు ప్రధాన అట్రాక్షన్. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. నంబర్ 4లో ఉన్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస అత్రేయ. నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. మన హీరో సాయి శ్రీనివాస ఆత్రేయ నెల్లూరులో ఒక చిన్న ప్రైవేట్గా పనిచేస్తుంటాడు. పెద్ద కేసులు కాకుండా చిన్న చిన్న సమస్యలను సాల్వ్ చేస్తూ తన డిటెక్టివ్ను కొనసాగిస్తుంటాడు. కాని ఒకరోజు అతని దగ్గరకు చాలా మిస్టీరియస్ కేస్ వస్తుంది. మొదట సాధారణంగా కనిపించిన ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత దాని వెనుక చాలా పెద్ద రహస్యం ఉందని అతనికి అర్థమవుతుంది. ఆ తర్వాత ఆత్రేయ తనతో కలిసి కేసులోని ఒక్కోను వెతుక్కుంటూ ముందుకు వెళ్తాడు. అతను తెలుసుకునే ప్రతి విషయం కథను మరో మలుపు తిప్పుతుంది. కేసు వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? ఈ మొత్తం వ్యవహారం ఎందుకు జరుగుతోంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ హీరో ముందుకు వెళ్తాడు. ఈ సినిమాలో సీరియస్తో పాటు హీరో క్యారెక్టర్ ద్వారా మంచి కామెడీ కూడా ఉంటుంది. అందుకే మూవీ మొత్తం చాలాగా అనిపిస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. నంబర్ 3లో ఉన్న సినిమా ఎవరు? అడివి శేష్, రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మొదటినుంచి చివరి వరకు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తూ ముందుకు వెళ్తుంది. కథలో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ హత్యకు గురవుతాడు. ఆ హత్య కేసులో అతన్ని చంపిన వ్యక్తిగా ఒక మహిళపై అనుమానం ఉంటుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి సబిన్స్పెక్టర్ విక్రమ్ వాసుదేవ్ వస్తాడు. మొదట కేసు చాలాగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాని విక్రమ్ విచారణ మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కరిలో కాంట్రడిక్షన్స్ బయటపడతాయి. ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం చెబుతున్నారు? అసలు హత్య జరిగిన సమయంలో అక్కడ ఏం జరిగింది? అనే ప్రశ్నలు ఒక్కొక్కటిగా ముందుకు వస్తాయి. విక్రమ్ ఒక వ్యక్తి చెప్పిన కథను నమ్మగానే మరో వ్యక్తి చెప్పే విషయం మొత్తం కథను మార్చేస్తుంది. ఇలా సినిమా ముందుకు వెళ్లే కొద్దీ ప్రేక్షకులకు కూడా అసలు నిజం ఏంటో తెలుసుకోవడం కష్టమవుతుంది. చివర్లో వచ్చే రెవల్యూషన్స్ ఈ సినిమాకు ప్రధాన హైలైట్. ఒక మంచి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ చూడాలనుకునే వాళ్లకు ఎవరు మంచి చాయిస్. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. నంబర్ 2లో ఉన్న సినిమా కార్తికేయ 2. నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ అడ్వెంచర్ మిస్టరీలో మన హీరో కార్తిక్ ఒక డాక్టర్. చిన్నప్పటినుంచే అతనికి హిస్టరీ, ఏన్షియంట్ మిస్టరీస్ అంటే చాలా ఆసక్తి ఉంటుంది. ఒక సందర్భంలో అతను ఒక పురాతన రహస్యానికి సంబంధించిన సంఘటనలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఒక ఏన్షియంట్ ఆబ్జెక్ట్ కోసం అతని ప్రయాణం మొదలవుతుంది. ఈ వస్తువు వెనుక ఉన్న రహస్యం చాలా సంవత్సరాలుగా దాచబడి ఉంటుంది. కార్తిక్ ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతనికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఒకవైపు ఆ వస్తువు కోసం మరికొందరు కూడా వెతుకుతుంటారు. మరోవైపు కార్తిక్కు దాని వెనుక ఉన్న అసలు చరిత్ర గురించి ఒక్కొక్క విషయం తెలుస్తుంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ ఏన్షియంట్ హిస్టరీ, అడ్వెంచర్, మిస్టరీ,
మిథాలజీ అన్నీ కలిసి చాలా ఆసక్తికరంగా మారతాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి సంబంధించిన రహస్యంతో కథ కనెక్ట్ అవ్వడం ఈ సినిమాకు ప్రత్యేకమైన అట్రాక్షన్. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో మరియులో అందుబాటులో ఉంది. ఇక మన లిస్ట్లో నంబర్ 1లో ఉన్న సినిమా జెర్సీ. నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఒక మనిషి జీవితంలో కలలు ఎంత ముఖ్యమో చూపించే చాలా ఎమోషనల్ స్టోరీ. కథలో అర్జున్ అనే మాజీ క్రికెటర్ ఉంటాడు. ఒకప్పుడు క్రికెట్లో మంచి ప్రతిభ ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా అతను క్రికెట్కు దూరమవుతాడు. తర్వాత అతని జీవితం సాధారణంగా సాగుతూ ఉంటుంది. కాని ఒకరోజు తన కొడుకు అడిగిన ఒక చిన్న కోరిక అతని జీవితాన్ని మళ్లీ మార్చేస్తుంది. తన కొడుకు కోసం ఒక క్రికెట్ జెర్సీ తీసుకురావాలని అనుకున్న అర్జున్ తన గతాన్ని గుర్తుచేసుకుంటాడు. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టాలని నిర్ణయించుకుంటాడు. వయసు పెరిగిపోయినా తనకు ఇక అవకాశం లేదని అందరూ అనుకున్నా అర్జున్ తన ప్రయత్నాన్ని ఆపడు. అతని ముందు ఎన్నో అడ్డంకులు వస్తాయి. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, తన గతం ఇవన్నీ అతన్ని వెనక్కి లాగుతుంటాయి. అయినా తన కొడుకు కోసం ఒకసారి తన కలను నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో తండ్రి కొడుకు మధ్య ఉన్న బంధం చాలాగా చూపించారు. సినిమా చివరి వరకు అర్జున్ ఏం సాధించాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. స్పోర్ట్స్ మూవీస్ ఇష్టపడకపోయినా ఈ సినిమా చూసిన తర్వాత ఎమోషనల్ అవ్వడం ఖాయం. ఈ మూవీ ప్రస్తుతం సన్ ఎన్ఎక్స్టీ, 6 మూవీస్ టీవీ, జియో హాట్స్టార్, జెడ్5, ఎంఎక్స్ ప్లేయర్ మరియు అమెజాన్ ఎంఎక్స్లో అందుబాటులో ఉంది. సో ఫ్రెండ్స్, ఇవే మన లిస్ట్లోని 5 బెస్ట్ తెలుగు మూవీస్. ఈ 5 సినిమాల్లో మీకు ఏ మూవీ ఎక్కువగా నచ్చింది? అలాగే మీరు ఇప్పటికే చూసిన సినిమాలు ఏవో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని తెలుగు మూవీస్, థ్రిల్లర్ మూవీస్, సస్పెన్స్ మూవీస్ మరియు ఓటీటీ అప్డేట్స్ కోసం ఇండియన్ అఫైర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.